హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి చాలా మంచిది కదా. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ముందే జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, వీటితో పాటుగా సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా వాల్నట్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి గోందు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 50 గ్రామ్స్ గోందు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇదే కడాయిలో తరిగి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు పిస్తా పప్పు తీసుకొని ఇలా ముందే చాప్ చేసుకున్నాను. ఈ నట్స్ అన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో చాప్ చేసి పెట్టుకున్న సీడ్స్ వేసుకోవాలండి. మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ కూడా 1/2 కప్పు తీసుకున్నాను. 3 1/2 కప్ చొప్పున తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు తీసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు డేట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 45 డేట్స్ వరకు తీసుకున్నాను, కిమియా డేట్స్. ఇవైతే సాఫ్ట్గా ఉంటాయండి డ్రై ఫ్రూట్ లడ్డూకి. కొద్దిగా నెయ్యి వేసి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసామంటే ఇలా మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న సీడ్స్, నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 45 డేట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి అరౌండ్ 400 గ్రామ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ నట్స్, సీడ్స్, కొబ్బరి తురుము యాడ్ చేసుకొని వేయించి పెట్టుకున్న గోందుని మాత్రం కోర్స్గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ గోందు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో అన్నీ కూడా ప్రతి ఒక్క నట్టు, ప్రతి ఒక్క సీడ్ హెల్త్కి చాలా మంచిది. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత 3 నుండి 4 టేబుల్ స్పూన్ల తేనె యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఈ ఖర్జూరం పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే కదా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ లడ్డూని రోజుకి 1-2 తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. హెల్త్కే కాకుండా స్కిన్కి, హెయిర్ రిలేటెడ్ వాటికి అన్నిటికీ చాలా మంచిదండి. డైరెక్ట్గా డ్రై ఫ్రూట్ తినలేని వాళ్ళు కూడా ఇలా లడ్డూ చేసుకుంటే హ్యాపీగా తినేయొచ్చు. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తున్నానండి. బెల్లం కానీ, షుగర్ కానీ ఇలాంటివేవి యాడ్ చేయకుండా ఖర్జూరంతోనే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.